హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నేను ఇవాళ మీకు రోజు మనం మాట్లాడుకునే వాటిలో ఒక నానుడు ఉంటుంది, దాని గురించి ఒక కథ చెప్పబోతున్నాను అనమాట. అంటే జనరల్గా అందరూ గాడిద గుడ్డు అంటారు. అంటే గాడిద గుడ్డు పెడుతుందని కాదు కదా, అక్కడ దానికి ఏదో ఒక కథ ఉంటుంది. అది దాన్ని మన వాళ్ళు అంత ఎక్కువ వాడకంలోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే గాడిద గుడ్డు అన్న విషయం మీద మీకు కథ ఏంటి అన్నది చెప్పబోతున్నాను. పూర్వం ఒక ఊరిలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వైదిక కుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కుటుంబంలో ఒక భార్యాభర్త, ఒక పిల్లాడు, ఒక పిల్ల ఉన్నారు. అయితే ఇప్పట్లాగా ఇంటి దగ్గరే చదువులు, స్కూళ్ళు అవి కాదు కదా. ఎక్కడికైనా విద్య నేర్చుకోవాలంటే గురుకులాలకి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేయించేవారు. అలాగే ఇతను కాశీ తీసుకెళ్ళి గురుకులంలో వదిలిపెట్టి వచ్చాడు పిల్లాడిని. కొన్ని సంవత్సరాలు అయ్యేప్పటికీ ఆ పిల్లాడి విద్యాభ్యాసం పూర్తయిపోయింది. తిరిగి ఇంటి ప్రయాణం పట్టాడు. బయలుదేరి వస్తుంటే దారి మధ్యలో ఒక చనిపోయిన గాడిద కనిపించింది. ఆ గాడిద పక్కనే దాని పిల్ల, చాలా చిన్న పిల్ల, అది కనిపించింది. ఇతను అప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వస్తున్నాడు కదా, అందుకని బయటికి రావడంలో ఇది కనపడడంతో అనాథప్రాత సంస్కారం చాలా మంచిది, బోల్డ్ పుణ్యం వస్తుందని చెప్పి దానికి సంస్కారం పూర్తి చేస్తాడు. చేసి ఆ పసిగుడ్లా ఉన్న గాడిద పిల్లని ఇక్కడ వదిలేస్తే ఓడి తినేస్తాయి అని చెప్పి వాడి సామాన్లు బరువు మోసుకుంటూ దాంతోపాటు ఈ గాడిద పిల్లని కూడా పట్టుకుని బయలుదేరతాడు. మొత్తం మీద ఇంటికి చేరతాడు. చేరేపటికి ఈ పిల్లాడి చెల్లెలు ఉంటుంది కదా, అన్నగారు వస్తున్నాడు కాశీపట్నం నుంచి, మనకి ఏం తెచ్చి ఉంటాడో అని చెప్పి గబగబా వీధిలోకి వస్తుందన్నమాట. వచ్చి నువ్వు నాకేం తీసుకొచ్చావు అని అడుగుతుంది. అంటే గాడిద గుడ్డుని తీసుకొచ్చాను అని చెప్తాడు. అతని పరిజ్ఞానంలో గుడ్డు అంటే చిన్నది, బాగా చిన్నగా ఉన్న ప్రాణం అనమాట. దాన్ని తీసుకొచ్చానని చెప్తాడు. చెల్లి చూస్తుంది, అంటే గాడిద పిల్లని తీసుకొచ్చాడని చూసి బాగుందనుకుంటుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మలెక్కలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఈ వచ్చి పిల్లాడిని చూడడం, బాగా చదువుకున్నాడని చెప్పి ప్రశంసించడం ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత అందులో కొంతమంది అడుగుతారు, వచ్చేప్పుడు ఏం తెచ్చాడు పిల్లాడు ఏంటి అని. అంటే ఇప్పుడు చెప్తుందనమాట, గాడిద పసిగుడ్డుని తీసుకొచ్చాడు, రోడ్డు మీద ఉండిపోయింది అడవిలో ఒక్కతేనని చెప్పి కూడా పెట్టి తెచ్చాడు అని చెప్పి చెప్తుంది. ఇది మొత్తం అలా ఆ నోట మాట్లాడుకోవడంలో వెళ్తుంది బయటికి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా ఇలా చెప్పినట్టే చెప్పరు కదా. ఆ పసి అన్నమాట తీసేసి కాశీకి వెళ్ళి గాడిద గుడ్డుని తీసుకొచ్చాడని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. అది కాస్త ఏమైంది, కాశీకి వెళ్ళి గాడిద గుడ్డు తెచ్చాడు అనే మాటలోకి వచ్చిందనమాట. గుడ్డు తేవడం అంటే కోడిగుడ్ల గుడ్డుని తేవడం కాదు, చిన్న పిల్లని పసిగుడ్డుని తీసుకుని వచ్చాడనమాట. దాని నానుడి ఈ కాశీ గాడిద గుడ్డు. అయితే జనరల్గా మన వాళ్ళందరూ దీన్ని దేనికి వాడతారు, ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళకి రావాల్సినంత లాభం దానిలో రానప్పుడు, లేదంటే ఎవరినైనా ఎగతాళి చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి వాటికి దీన్ని వాడేస్తున్నారు. అయితే ఇది అలా వాడవలసిన విషయం అయితే కాదు. కాశీ గాడిద గుడ్డు అంటే గుడ్డు కాదు, గాడిద పిల్ల. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని అర్థమయ్యేలా పిల్లలకి చెప్తే బాగుంటుంది. విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.